ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేటి వాగ్దానం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ స్వాతంత్ర్యము ఎవరి ద్వారా కలుగుతున్నదంటే క్రీస్తు ద్వారా కలుగుతుందని దేవుని లేఖనం మనకు వ్రాయబడింది. పాపములో, బానిసత్వములో, వ్యభిచారములో, అలాగని నీవు దొంగగా, దూషకుడుగా జీవిస్తున్నావేమో, నీ జీవితానికి నిజమైనటువంటి స్వాతంత్రము లేకుండా జీవిస్తున్నావేమో, క్రీస్తు ద్వారా మనకు స్వాతంత్రులమై ఉన్నామని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఈ దినమున ఆ స్వాతంత్ర్యం నీ జీవితానికి అనుగ్రహించి దాసమనే కాడి క్రింద నుంచి ప్రభు నిన్ను విడిపించాలని దైవజనునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మీకందరికీ ఆయన నిజమైన స్వాతంత్రం అనుగ్రహించి ప్రభు సహాయము దయచేయునుగాక. ఆమేన్. మీకందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవునికి స్తోత్రము కలుగునుగాక.